ఒకే ఒక మహిళ ఒకటి కాదు, 2 కాదు, 3 అతిపెద్ద పడవ ప్రమాదాల నుంచి బయటపడింది. నిజానికి ఆ 3 పడవ ప్రమాదాల వెనుక ఈమె ఎందుకు ఉంది? అక్కడ ఏం చేస్తుంది? ఆ ప్రమాదాలకి ఈమెకి సంబంధం ఏంటి? అయితే ఆర్ఎంఎస్ అనే ఒక పెద్ద నౌక అది సముద్రంలో ప్రయాణిస్తూ బ్రిటిష్ వార్షిప్ అన్నమాట. ఆ షిప్కి ఢీకొనడంతో ఈ ఆర్ఎంఎస్ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఈమె కొద్దిలో ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత టైటానిక్ ఎప్పుడైతే ఐస్బర్గ్ గుద్దుకుందో దాదాపు 1500 మంది ప్రయాణికులు మరణించారు. ఆ సమయంలో ఈమె అందులో స్టీవర్డ్గా వర్క్ చేస్తూ ఏం చేసిందంటే అక్కడ లైఫ్ బోట్స్లో ఆ జనాలందరినీ ఎక్కించి చాలామంది తప్పించేసింది. ఇక 16వ లైఫ్ బోట్ ఏదైతే ఉందో అందులోకి జంప్ చేసి ఈమె కూడా కొద్దిలో ప్రాణాలతో బయటపడిపోయింది. ఆ తర్వాత బ్రిటానిక్, దీన్ని టైటానిక్ సిస్టర్గా అని చెప్పుకుంటారు. ఈ షిప్ కూడా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఈమె ఆ పడవలో నుంచి బయటపడినప్పుడు ఆ షిప్కి తిరుగుతున్న ప్రొఫెల్లర్స్ ఏవైతే ఉందో వాటికి దాదాపు ఢీకొనబోయింది. ఆ సమయంలో ఏంటంటే ఆ షిప్కి విరిగిపడిన వేరే వస్తువుల ద్వారా పట్టుకొని కొద్దిలో ప్రాణాలతో బయటపడింది. సో చరిత్రకారులు ఈమెకి ది అన్సింకబుల్ అనే పేరు పెట్టారు. ఎందుకంటే చరిత్రలో నిలిచిపోయే అతిపెద్ద పడవ ప్రమాదంలో మూడిట్లోనూ యాదృచ్ఛికంగా ఈమె ఉంది, ప్రాణాలతో తప్పించుకుంది. అందుకని ఆ పేరు పెట్టారు. ఈమె అసలు పేరు వైలెట్ జోసెఫీ. ఈ షార్ట్ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.